హలో అండి. మొదటిసారి మేము ఫ్యామిలీ పిక్నిక్‌కి వెళ్ళబోతున్నాము. ఒక పార్క్ అయితే మేము ఫైండ్ ఔట్ చేసాం హైదరాబాద్‌లో. ఇది చాలా బావుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు టైమ్ స్పెండ్ చేయడానికి కానీ చాలా బావుంటుందని విన్నాము. అందుకని ఈ పార్క్‌కే వచ్చేసాం. చూడండి పార్క్ అంతా ఎలా ఉందో చూపించేస్తా ఒకసారి. పార్క్ అంతా ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం రండి. Are you listening? Damn. Yeah. 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 అసలు ఏం జరిగిందంటే మేము పార్క్ ఓపెన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ బిఫోరే పార్క్ దగ్గర ఉన్నాము. మాకు టైమింగ్స్ తెలుసు. 3కి ఓపెన్ అవుతుంది, 8కి క్లోజ్ అయిపోతుంది పార్క్ అని. కానీ మేము దూరం నుంచి వచ్చాం కాబట్టి కొంచెం బిఫోరే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. ట్రాఫిక్ ఏం లేకపోవడంతో మేము హాఫ్ అన్ అవర్ బిఫోరే మేము పార్క్ దగ్గరికి వచ్చేసాం. మేమే ముందుగా వచ్చామనుకుంటే మాలాగే ఒక 2-3 ఫ్యామిలీస్ ముందే వచ్చేసాయి పార్క్‌కి. వాళ్ళు కూడా దూరం నుంచి వచ్చారనుకుంటాను నాకు తెలిసి. ఆ ఏరియా వాళ్ళకైతే టైమింగ్స్ తెలుస్తాయి. ఈ పార్క్‌లో మాకు నచ్చింది ఏంటంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది పార్క్‌లో. పిల్లలు ఆడుకోవడానికి వేరేగా, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి ఫుడ్ ట్రాక్ ఉంది. అన్నీ చాలా బాగున్నాయి. ఈ పార్క్ అయితే మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఇదైతే మాత్రం. మేము ఇంటి దగ్గర 1కి స్టార్ట్ అయ్యామండి. పార్క్ దగ్గరికి వెళ్ళేసరికి 2:15 అయింది ఎగ్జాక్ట్గా. 2:15కి వెళ్ళిపోయాము. టికెట్ కౌంటర్ అయితే మనకి 3:00 ఎగ్జాక్ట్ 3:00కే ఓపెన్ చేస్తారు. బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఓపెన్ చేయరు. చూడండి ఎంత బాగుందో పార్క్ అసలు. అక్కడ లేడీస్ ఉన్నారు, క్లీన్ చేస్తున్నారు. చాక్లెట్ ర్యాపర్స్ కానీ రాలిన ఆకులు కూడా లేవు. మేము లోపలికి వెళ్ళేసరికి అంత నీట్గా ఉంచుతున్నారు పార్క్. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. మనకి జస్ట్ 5 రూపీస్కే టికెట్ ఉంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. 3 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకి కూడా 5 రూపీస్ తీసుకుంటారు. గేట్ బయట వీడియోనే చాలాసేపు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అదేం లేదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం అని ఈ ఎంట్రన్స్ వీడియో ఒకటి పెట్టాను. ఇది టికెట్ కౌంటర్ అండి. ఎగ్జాక్ట్ 3:00 ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే గేట్ ఓపెన్ చేసేసారు. మేము లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ మా చిన్నదేమో డస్ట్బిన్ కుందేలుదుంటే ర్యాబిట్ అని చెప్తుంది. నేనేమో డస్ట్బిన్ నాన్న అని చెప్పాను. తన తర్వాత వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోయాము. చూడండి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది. లాన్స్ ఉన్నాయి. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఒక లాన్లో కూర్చొని ఆడుకోవచ్చు. చక్కగా సపరేట్గా పెట్టారు. పార్టీషన్ చేసి పెట్టారు ఫ్యామిలీస్కి. మనకి చాలా పార్కులో ఏంటంటే కెమెరాస్ అలౌ చేయరు కొంతమంది. కొన్ని పార్క్స్లో ఇంతకుముందు యూసఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ వెళ్ళేటప్పుడు కెమెరాస్ నాట్ అలౌడ్ అని రాసి పెట్టారు. మొబైల్స్ అలౌ కానీ కెమెరాస్ అలౌ చేయరు. ఈ పార్క్లో అయితే కెమెరాస్ అలౌ చేస్తారు, ఫుడ్ అలౌ చేస్తారు. పిల్లలకి మనం అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకోవచ్చు, ఇంట్లోంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు. అక్కడే కొనాలని రూల్ ఏమీ లేదు. చాలా బాగుంటుందండి. ఇక్కడ పడితే అక్కడే డస్ట్బిన్స్ పెట్టారు నీట్గా. అసలు ఎక్కడ రాలిన ఆకు కూడా లేకుండా చాలా నీట్గా క్లీన్గా ఉంచారు. చూడండి ఇలా లాన్స్ ఉంటాయి సపరేట్. మనం కావాలంటే ఇక్కడ ఉండొచ్చు. ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు ఉండొచ్చు. చూసారు కదా పార్క్ చాలా పీస్ఫుల్గా ఉంది. వెహికల్ సౌండ్స్ కూడా లేవు. రోడ్డు పక్కనే ఉంది కానీ లోపలికి వెహికల్ సౌండ్స్ ఏం వినిపించట్లేదు. చాలా బాగుంది. వనభోజనం లాగా మేము ఫుడ్ ఇక్కడికి తెచ్చుకున్నామండి. తినేసాము రాగానే. ఎందుకంటే అప్పటికే 3 అయిపోయింది. పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసాము. తర్వాత ఆడిపించుకోవచ్చు నెమ్మదిగా అని. చూసారు కదా తిన్నాక అక్కడే మేము కూర్చున్న ప్లేస్ దగ్గరే ఎదురుగా ఉయ్యాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇక్కడే కాసేపు పిల్లలు ఆడుకుంటామంటే అక్కడే ఆడిపిస్తున్నాము. ఈ పార్క్ మేము కూడా ఫస్ట్ టైం వచ్చామండి. బయట నుంచి చూస్తే ఎలా ఉందంటే ఈ పార్క్ చిన్నది, మన ప్లే పార్క్ పిల్లలది ఉంటుంది కదా అలానే ఉంది. కానీ లోపలికి వస్తే వస్తూనే ఉందండి పార్క్. నడుస్తూనే ఉన్నాము చాలాసేపు. వెతుకుతున్నాం అన్నమాట మంచి ప్లేస్ కోసం పిల్లల్ని ఆడిపించి. చూడండి ఇక్కడ ఉయ్యాల కోసం చాలాసేపు నుంచి వెయిట్ చేశారు. తర్వాత ఫైనల్లీ ఖాళీ అయింది. వాళ్ళ డాడీ చిన్న పాపను కూర్చోపెట్టి ఆడిపిస్తున్నారు ఫస్ట్ అయితే.
చూసారా, ఇక్కడే వేరే ఫ్యామిలీస్ 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చారు. వాళ్ళ పిల్లలు పేరెంట్స్ కలిపి ఖోఖో ఆడుకుంటున్నారు. నేను ఖుషి కనపడాలని కొంచెం జూమ్ చేశా వీడియో, కానీ వాళ్ళు తిరుగుతున్నారు చూడండి ముందు ఫ్రంట్. ఇది ఖోఖో ఆడుకుంటున్నారు వాళ్ళు పిల్లలు. బాగుంది, ఫన్నీగా ఉంది. కాసేపు ఇక్కడ ఆడుకున్నారు. ఇక్కడ ఆడుకున్న తర్వాత వాళ్ళకి ఇక్కడ బోర్ కొట్టేసింది ఉయ్యాలో కూడా. తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటో చూద్దాం రండి. ఉయ్యాల్లో కాసేపు ఆడుకున్నాక వేరే ప్లేస్కి వెళ్ళామండి. ఆ ప్లేస్కి వెళ్ళే ముందు పిల్లలిద్దరికి డ్రెస్ చేంజ్ చేసేసాను. ఎందుకంటే పిల్లలు ప్లే ఏరియాలో ఆడుకోవడానికి ఫ్రాక్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు, దేనికైనా తగులుకుంటాయని వేరే డ్రెస్ తీసుకొచ్చి చేంజ్ చేసేసాను. ఇక్కడ ఒక 1 అవర్ ఆడుకున్నారండి పిల్లలు. తర్వాత మేము వేరే ప్లేస్కి వెళ్ళాము. వెళ్ళి పిక్నిక్ కోసం ఇవి తెచ్చుకున్నారు పిల్లలు. ఇప్పుడు లొకేషన్ చేంజ్ అన్నమాట. మన ఫోటోషూట్స్ ఏవైనా ఈ పార్క్లో చేసుకోవచ్చు. కెమెరామ్యాన్స్ కెమెరాలు అన్నీ అలౌ చేస్తున్నారు మనకి. బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇది ఫోటోషూట్కి. ఇలా బ్రిడ్జెస్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, చాలా బాగుందండి పార్క్. నేను హైదరాబాద్ వచ్చి 7 years అవుతుంది. ఈ పార్క్ ఈ ప్లేస్లో ఉందని నాకు తెలియదు. మీకు తెలుసా? నేను పర్సనల్గా ఈ పార్క్లో గమనించింది ఏంటంటే, యాక్చువల్గా పబ్లిక్ పార్క్స్ అంటే మనకి లవ్ బర్డ్స్ ఎక్కువ కనిపిస్తాయి, కానీ ఈ పార్క్లో అలాంటివి ఏం కనబడలేదు. ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉంది. పిల్లలకి పెద్దలకి టీనేజ్ గ్రూప్స్కి ఎవరికైనా ఈ పార్క్ సూటబుల్ అండి. నేను చెప్పాను కదా ముందే వీడియోలో కెమెరాస్ అలౌ చేస్తున్నారని. అలాగే మన కెమెరామ్యాన్ని మనం తెచ్చుకొని ఈ పార్క్లో ఏ ప్లేస్లో అయినా మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది పార్క్ అయితే. ఎక్కడ డస్ట్ లేదు అసలు, చాలా క్లీన్గా ఉంచుతున్నారు. ఈ పార్క్ ఫ్యామిలీ ఫన్ టైంకి ఫోటోషూట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 5 రూపీస్కి మనకి లోపలికి అలౌ చేస్తున్నారు. ఎంతసేపు అయినా ఉండనిస్తున్నారంటే ఈ రోజుల్లో 5 రూపీస్కి ఏమొస్తుంది. నేను అలా క్యాజువల్గా వీడియో షూట్ చేస్తుంటే నాకు ఒక్కటి కనిపించింది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదేంటంటే ఇదేనండి, దానంతట అదే అవుతుంది. దెయ్యాలు ఉన్నాయా ఏమైనా అనిపించింది, కానీ కాదు. అది దాని ముందు ఎవరో కదిలించి వెళ్ళారు, అది అంతే ఊగుతూ ఉంది. లోపల స్ప్రింగ్స్ ఉంటాయేమో దానికి. ఇక్కడ చూసారు కదా 1 year బేబీకి ఫొటోస్ తీసుకుంటున్నారు పార్క్లో. చాలా బెస్ట్ ప్లేస్ అండి ఇది. మన వీడియో షూట్కి కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. అన్నీ ఒకేలాగా కూడా లేవు పార్క్లో. అంటే మనం ఒకే పార్క్లో 2-3 వీడియోస్ తీసుకోవచ్చు చక్కగా. షార్ట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇది స్కేటింగ్ అండి. సమ్మర్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయంట. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నారు. సమ్మర్లో అయితే నేర్పిస్తారంట, నార్మల్ డేస్లో కాకుండా. మనం పార్క్కి వచ్చేదే పిల్లల కోసం. పిల్లల ప్లే ఏరియాలో అయితే 3 types ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. ఒకటేమో ఒక సర్కిల్ తిరిగి వస్తుంది, ఆ తర్వాత 2-3 కలిసి ఒకేసారి స్లైడ్ అయ్యేలాగా ఒకటి ఉంది. ఇంకోటేమో చిన్న పిల్లలకి సరిపోయేటట్టు చిన్నగా 2 పక్కనే ఉన్నాయి. ఇది ఫ్యామిలీ పిక్నిక్ పార్ట్ 1 అండి. పార్ట్ 2 కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎందుకంటే ఒక్క వీడియోలో చూపించడానికి నాకు సరిపోలేదు. నాకున్నది 15 minutes టైం లిమిట్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే, మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్యామిలీ పిక్నిక్ పార్ట్ 2 వీడియో తొందరలోనే వస్తుందండి, అది కూడా చూసేయండి. ఇక్కడ చూసారు కదా ఈ బోర్డులో నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో ఓపెన్ చేశారంట ఈ పార్క్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ పార్క్ని. వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చాను ఈ పార్క్కి. కుక్కట్పల్లి సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ ఎవరైనా సరే ఈ పార్క్కి రావచ్చు. దగ్గరగా ఉంటుంది మనకి. ఎక్కువ ఎక్స్పెన్సెస్ కూడా కాదు. మా చిన్న పాప కాన్సన్ట్రేట్గా నిలబడి అక్కడే ఏదో చూస్తుందండి. ఏం చూస్తుందని నేను దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక తొండ ఉందండి. ఆ తొండ ఆ రాయి ఒకే కలర్లో ఉన్నాయి. ఆ చిన్న పాపకి ఎలా కనిపించిందో నాకు మాత్రం అర్థం కావట్లేదు. కెమెరా జూమ్ చేసి చూస్తే కానీ నాకు కనబడలేదు ఆ తొండ. మా చిన్న పాపకి బల్లులు, పురుగులు ఇవన్నీ బాగా కనబడతాయి. వాటిని వెంటాడి కొడుతుంది. మా ఖుషీకి ఇక్కడ
కుక్క కనిపించింది, కుక్క దగ్గరికి వచ్చింది, దాన్ని బెదిరిస్తుంది పో అని. మా పెద్ద పాప ఏమో కుక్క దగ్గరికి వెళ్ళకుండా బెదిరిపోతుంది. ఇంకో కుక్క వచ్చిందని మా పెద్ద పాప వాళ్ళ డాడీ దగ్గర కురుకుతుంటే మా చిన్న పాప దాన్ని కూడా బెదిరించడానికి వెళ్ళిపోతుంది. ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 త్వరలోనే వస్తుంది, అది కూడా చూడండి.